ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెరాస నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయం చేయడం కోసమే ఏపీకి వచ్చానన్న తలసాని మున్ముందు చాలా చూస్తారంటూ హైదరాబాద్లో హెచ్చరించారు. ఏపీలో ఒక్క యాదవ్ సంఘానికే కాకుండా వెనుకబడిన అన్ని వర్గాలకు ప్రతినిధిగా ఉంటానన్నారు. ఆయన అడుగుతాడు రాజకీయాలు మాట్లాడుతానంటే 100% రాజకీయాలే మాట్లాడతాం. దాంట్లో అనుమానం ఏముంది? ఏపీనంట బాగా ఆయన డెవలప్మెంట్ చేస్తున్న సుందరాంగుడు మేమేదో అడ్డుకుంటున్నామంట. నెల ఆఖరణ కానీ వచ్చే రాబోయే 15-20 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నీకు దమ్ముంటే 2 రాష్ట్రాలు బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలి అనేటువంటి మీకేదన్నా ఆబ్లిగేషన్స్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు వస్తారు. అక్కడికి వచ్చినాక మీరు పోయి మాట్లాడండి, చెప్తాడు ఏ పద్ధతిలో జరగాలనేటువంటిది. కేసీఆర్ ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్ నరేంద్ర మోదీకి బ్యాక్ ఫ్రంట్ లాంటిదని మంత్రులు విమర్శించారు. రాష్ట్రంలో బలంగా ఉన్న నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు జగన్తో కేసీఆర్ చేయి కలిపారని ఆరోపించారు. 42 సీట్లుంటే 42 మంది ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడతారంట. 9-10 షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల పరిష్కారం కావడం లేదు, ఉమ్మడి సంస్థల విభజన జరగడం లేదు. అట్లాగే విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం లేదు. అడుగడుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకత్వంతో చేతులు కలపడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసినట్లే. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మన పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తరలిపోతాయని చెప్పినటువంటి కేసీఆర్ ఒక పక్క, పోలవరం నిర్మాణం జరగడానికి వీలు లేకుండా కోర్టులో కేసులు వేసినటువంటి చరిత్ర ఒక పక్క, 26 కులాలని బీసీ కులాలని ఆంధ్ర రాష్ట్రం వాళ్ళని చెప్పి 26 కులాలని అక్కడ బీసీల నుంచి తప్పించినటువంటి చరిత్ర ఒక పక్క. ఇవాళ మీరు అంతా కూడా ఏకమై 42 మంది పార్లమెంట్లతో సభ్యులతో కేంద్రం మీద పోరాటం చేసి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తెస్తామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే నమ్మే పరిస్థితులు ఉన్నాయా? టీఆర్ఎస్ వాళ్ళతో మీరు చేతులు కలిపి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? కనీసం ఒక్క మాట మీరు అడిగారా? ఓకే, మీరు వచ్చారు, అయ్యా ఆ 7 మండలాల గురించి కేసు విత్డ్రా చేసుకోండి, ఏమయ్యా మా 5,000 కోట్లు ఇచ్చేయండి, ఒక్క మాట అడిగారా అని చెప్పి అడుగుతున్నాను నేను. అన్కండిషనల్గా ఫెడరల్ ఫ్రంట్కి సపోర్ట్ చేస్తామని ఎట్లా చెప్తారు మీరు? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ వచ్చిందా? ఫెడరల్ ఫ్రంట్ డ్రామాతో ఫెడరల్ ఫ్రంట్కి ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు. ఎవరు మీకు మద్దతు ఇచ్చేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు, మోడీ గారి నీడలో. అంతకుమించి ఏంటి మీ రోల్ ఏంటి దేశంలో?